యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. అందరము స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పండి, క్రిస్మస్ అంటే మనకి ఏ గుర్తొస్తాయి? ఎడవాకుడు సంఘములు చెప్పొద్దు, వాళ్ళని వాళ్ళు వినేశారు. ఏమని క్రిస్మస్ అంటే ఏమి గుర్తు రావాలి? ఏమని? ఒకటి, క్రిస్మస్ అంటే స్టారు. రెండవది ఎవరంటండి? లైట్లు. అది ఎప్పుడో. ఏమండి? తర్వాత క్రిస్మస్ తాతయ్య, క్రిస్మస్ చెట్టు. ఆ తర్వాత చెప్పండి, దేవుని దూతలు. ఉన్నారా లేదా? ఏమండి? దేవుని దూతలు. తర్వాత ఏమండి? మరియా, యేసేపు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? క్రిస్మస్ అంటాను మనకు గుర్తొచ్చి ఏదో చెప్పండి. ఎవరో క్రిస్మస్ అంటే ఏది గుర్తు రావాలి మనకి? ఏమండి? ఎవడో బిర్యానీ అంటారు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఏమంటే ఎవరు వాళ్ళు ఉంటారు, తప్పు లేదు. ఏమండి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక క్రిస్మస్ అంటే ఏమండి? క్రైస్ట్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏమండి? క్రైస్ట్ అంటే క్రీస్తు, మస్ అంటే ఆరాధన. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? ఇప్పుడు క్రీస్తును ఆరాధించడం. ఎవరిని ఆరాధించాలి? క్రీస్తును ఆరాధించాలి. దేవదూతను ఆరాధించకూడదు, మరియాను ఆరాధించకూడదు, కనపత్యంలందరినీ ఆరాధించకూడదు. ఎవరిని ఆరాధించాలి? మనము క్రీస్తును మాత్రమే మనము ఆరాధించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. అందుకని పరిశుద్ధ గ్రంథముల నుండి అక్కడ రాయబడిన చదివిన మాట ఏంటంటే, ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఏం చేయడానికంట? పూజింప వచ్చితిమి. ఇంగ్లీష్లో ఏమండి దీని ఏమంటారు? చెప్పండి. నక్షత్రాన్ని ఏమంటారు మనము? స్టార్. ఏమంటారు చెప్పండి? స్టార్. ఏమండి? కనుక ఈ లోకములు కూడా స్టార్ కొంతమంది ఉన్నారు. ఏమండి? ఏ స్టార్? మెగా స్టార్. ఎవరంట చెప్పండి? ఏ స్టార్ అంట? మెగా స్టార్. ఇంకా సూపర్ స్టార్. అబ్బో, మీరు బాగా తెలుసు. ఎవరు చెప్పండి? సూపర్ స్టార్. ఇంకే స్టార్ ఏంటంటమ్మా? పవర్ స్టార్ అంట కదా. కానీ వినండి జాగ్రత్తగా, దేవుడి సన్నిధిలో ఆ స్టార్లకు ఏమి లేదు చెప్పండి? పాట పాడుతుంటాం. తార వెలసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. ఏమొచ్చిందంట చెప్పండి? ఏమొచ్చింది? తార. ఇప్పుడు ఏ తార అంటే ఇప్పుడు ఏ స్టార్ ఇది? ఇప్పుడు ఏమండి? దేవుని సన్నిధిలో మనము ప్రకటించే స్టార్ ఏంటి తెలుసునా? లోకములో సూపర్ స్టార్. ఏమంటే ఈ మధ్య రజనీకాంత్ కూడా ఏ స్టార్ వచ్చిందంట? ఆయనకు ఒక స్టార్, మెగా స్టార్ అంట, ఇంకొక స్టార్ అంట. ఆ స్టార్లో ఏం లేదు తెలుసునా? వెలుగు లేదు. అందరు చెప్పండి, ఏం లేదు చెప్పండి? వెలుగు లేదు. కానీ ఏ స్టార్లో వెలుగుంది అంటే ప్రకటన గ్రంథము చదవండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనముల నుండి దేవుని వాక్యం త్వరగా చదవాలి. అంటే సంఘములతో ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుటకును యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. దావీదు వేరు, చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కలు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏ చుక్క అంటే చెప్పండి? ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్క. ఏ స్టార్ చెప్పండి? ఇది లోకాన్ని వెలిగించడానికి వచ్చింది. కానీ ఈ లోకంలో స్టార్లు లోకాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? వెలిగినటువంటి స్టార్లను, యవనస్తులను, వృద్ధులను, చాలా మంది భక్తి పనులను, భక్తికి ఉన్నటువంటి వారిని, నీతికి ఉన్నటువంటి వారిని ఏం చేస్తున్నారు తెలుసునా? సర్వనాశనము చేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకని ఈ లోకంలో స్టార్లకు ఏం లేదు చెప్పండి? ఏమైనా వెలుగు లేదు. కానీ ఆ స్టార్లో ఏం చూస్తున్నాం మనము? ఏమని? చీకటి ఉంది. కానీ ఈ లోకంలో మనుషులకు స్టార్ అనే పిలుపు వచ్చింది. కానీ ఏం చేస్తున్నారు తెలుసునా?
మనం భక్తి ఉన్నటువంటి వారిని, మనలో ఆత్మీయటువంటి వెలుగుచున్నటువంటి మన జీవితాలను అనేక మంది యవనస్తులను, అనేక మంది ఏమండి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నటువంటి పరిశుద్ధులను, దేవునికి నమ్మకం ఉన్నటువంటి వారిని, వారి సాక్ష్యాన్ని, వారి విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి వారిని వారు ఏం చేస్తున్నారు తెలుసునా? వెలుగుచున్నటువంటి మన జీవితాలను, వెలుగుచున్నటువంటి మన భక్తిని, వెలుగుచున్నటువంటి మన యొక్క సాక్ష్యాన్ని వారు ఏం చేస్తున్నారు తెలుసునా? ఏమండి ఆరిపివేసేటువంటి పరిస్థితుల్లో వారి జీవితాలు ఏమండి వారు ఆరిపోతున్నారు. కనుక మన యొక్క జీవితాలకు కూడా, ప్రపంచమైనటువంటి యవనస్తుల యొక్క జీవితాలను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసునా? ఏమండి ఆత్మీయతలో వారు ఎదగనివ్వకుండా ఆరిపేసి వంటి పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.